కుక్కు విత్ జాతిరత్నాలు విన్నర్ ఎవరంటే, హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్ మాయ్. సో కుక్కు విత్ జాతిరత్నాలు అప్డేట్ చెప్పి చాలా రోజులైంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, వైల్డ్ కార్డ్లో కొంతమంది వచ్చారు, లైక్ అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అండ్ ఆల్రెడీ ఆ అప్డేట్ చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్లోని లైక్ ఇద్దరైతే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది ఎవరంటే శ్రవణ్ అండ్ సుమిత్ రాయ్ గారు కూడా ఎలిమినేట్ అవుతారు. సో రానున్న ఎపిసోడ్స్లో ఫస్ట్ సుమిత్ రాయ్ గారు ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్లోని మనకి ఎవరు శ్రవణ్ ఎలిమినేట్ అవుతాడు అనమాట. సో అమ్మాయిలు కూడా ఓకేగా చేస్తున్నారు. లైక్ పొదరిల్లు ఫేమ్ చెప్పాను కదా తను. సో తను కూడా బాగానే చేస్తుంది, బట్ ఎక్స్ట్రాడినరీగా అయితే చేయట్లేదు. ముందు మనం ఎపిసోడ్ చూసుకుంటే యావరేజ్గానే ఉంది డిష్ అది. అండ్ పునర్నవి కోసం మాట్లాడుకుంటే పునర్నవి కూడా బాగా చేస్తుంది, కొన్ని రోజులు సస్టైన్ అయ్యేలాగా ఉంది. సో అలా జరుగుతుంది. మనకి తేజు వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు, బట్ మిగతా వాళ్ళందరూ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. సాటర్డే కానీ సండే కానీ అందరూ బాగా చేస్తున్నారు. అందరిలో అయితే నాకైతే ఇద్దరు బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. సో విన్నర్ కూడా ఎవరవుతారో నేను ఈ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం నేను చెప్పే 2%లోనే విన్నర్ ఉంటారనమాట. సో అది ఎవరంటే ఫస్ట్ వచ్చేసి నేను అనుకోవడం, ఇన్ని ఎపిసోడ్స్ నుంచి తను అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది. సో తను ఎవరంటే ఆషిక అనమాట. మీకు చూసే ఉంటారు మీరు ఎపిసోడ్స్లోని, ప్రతి ఎపిసోడ్లోని ఫస్ట్ వస్తుంది. అండ్ తన డిష్ కూడా టేస్ట్ పరంగా అండ్ ప్రెజెంటేషన్ ప్లేటింగ్ పరంగా కూడా చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా తను ఎక్కడ ఎలిమినేట్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. తను కంపల్సరీ టాప్ 5లో ఉంటుంది అండ్ టాప్ 2లో ఉండొచ్చు. సో అలా ఆషిక కంపల్సరీ తను విన్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డెమాన్ పవన్ డిషెస్ కానీ తన ప్లేటింగ్ ప్రెజెంటేషన్ అండ్ తన కుకింగ్ విధానం కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ జడ్జెస్ అంటూ ఉంటారు, ఏం చేసినా ఇలాగ చేతిలో మ్యాజిక్ ఉంటుందని చెప్తారు కదా. సో అలా ఉంటుంది అనమాట డెమాన్ పవన్ ఏం చేసినా. నాకైతే వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉంటారు అని అయితే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. మ్యాక్సిమం విన్నర్ ఆషిక ఆర్ డెమాన్ ఉంటారు. అండ్ మిగతా వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే కూడా తనూజ గ్రాఫ్ కానీ, రాకేష్ గ్రాఫ్ కానీ, పల్లవి కానీ వీళ్ళందరిది కొంచెం స్లో డౌన్ అయింది. సో డిషెస్ కొంచెం మిస్ఫైర్ అవ్వడం, లేకపోతే ప్రజెంటేషన్ కొద్దిగా మ్యాచ్ అవ్వకపోవడం అది జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు ఎందుకో విన్నింగ్ రేస్లోంచి లేరు అనుకుంటున్నాను. అంటే విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని నా ఫీలింగ్. సో ఆషిక డెమాన్ పవన్ అయితే అసలు ఏ ఎపిసోడ్లోనే తగ్గట్లేదు అనమాట. వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు. అండ్ కుకింగ్ విధానం కానీ, ఇంకా డెమాన్ పవన్ కోసం అయితే ఇంకెంత చెప్పినా తక్కువే. తను కుకింగ్ చేసినప్పుడు కూడా ప్రేమగా చేస్తాడంట, జడ్జెస్ ఆల్రెడీ చెప్తారు. అండ్ మొన్న చేసిన డిష్ కూడా చాలా బాగుంది, తనకే ఫస్ట్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్లోనే ఉంటున్నాడు తను అందరు డిషెస్తో పోల్చుకుంటే. సో ప్లేటింగ్ కానీ ఫుడ్ టేస్ట్ కూడా, అంటే సింపుల్ చేసినా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆ టేస్ట్ ఆ ప్రెజెంటేషన్ ఉండడం వల్ల తను బెస్ట్గా నిలుస్తున్నాడు అందరిలోని. తనూజ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బట్ విన్నింగ్ ఛాన్సెస్ అంత ఉండవు అనిపిస్తుంది డెమాన్ పవన్తో పోల్చుకుంటే. బట్ తను కూడా రన్నర్ రేస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి తనూజ కూడా. బట్ నా పర్సనల్ ఒపీనియన్, మనకు ఆల్మోస్ట్ అప్డేట్ ఏంటంటే తనే విన్ అవుతాడని ఉంది, డెమాన్ పవన్ ఆర్ ఎల్స్ ఆషిక కూడా అవ్వచ్చు. వీళ్ళిద్దరూ టఫ్గా ఉంది వాళ్ళిద్దరు కాంపిటీషన్. వాళ్ళిద్దరిలో విన్నర్ ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. బట్ ఇది ఎప్పుడైనా మారచ్చు. బట్ మ్యాక్సిమం ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల. అయినా సరే డెమాన్ పవన్ కంపల్సరీ విన్నర్ అవుతాడు కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 అని అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. మీ ఫేవరెట్ కుక్ ఎవరో మీరు కామెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్, బాయ్.